ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్లో మార్చి 5వ తారీఖున జరిగిన ఎలక్షన్ ఆ రోజునైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ ఉండడంతో స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయించడం, దానిపైన మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా ఎక్కడైతే ఈ ఎలక్షన్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయమని న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం, దానిలో భాగంగానే ఈ రోజున ఎలక్షన్ అని అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఎలక్షన్ అంటే కేవలం పోలీసులు అధికారులతోటే ఎలక్షన్ చేయించాడు కానీ ఓటర్స్ తోటి కాదు. కేవలం రామకృష్ణారెడ్డి ఏదో రకంగా గెలవాలి. రామకృష్ణారెడ్డి బీసీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీ, దీనిపైన నీకంత కక్ష ఎందుకు? వాళ్ళని లాఠీలతో కొట్టించడం ఎందుకు? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించడం ఎందుకు? అంటే బీసీ ఎస్సీలు స్వేచ్ఛగా వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకునే హక్కు లేదంటావా? మా దృష్టిలో అయితే, మా దృష్టే కాదు, యావత్ ఈ సొసైటీ సభ్యులందరి దృష్టిలోనూ కూడా నిజాయితీగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మారిశెట్టి సూనాని గారు. మొన్న మార్చి 5వ తారీఖునే తేలిపోయింది. మళ్ళీ ఈ రోజున ఈ తతంగం చూసాం. ఈ తతంగంలో ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని మీ స్లిప్పులు కరెక్ట్గా లేవని మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించేశారు. మొన్న వాళ్ళందరూ కూడా మార్చి 5వ తారీఖున జరిగిన ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఓటింగ్ వచ్చిన వాళ్ళే, వాళ్ళని కూడా ఈ రోజున అనర్హులని వెనక్కి పంపించేయడం. అదేవిధంగా అనర్హులైన కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఒక్క టీడీపీ నాయకుల్ని అక్కడికి ఫ్రీగా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఇలా చేసిన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిన రామకృష్ణారెడ్డి, నీ వైఖరి కరెక్ట్ కాదు. ఇది నియంత్రణతో పోకడా. ఆఖరికి ఎమర్జెన్సీ టైంలో కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్లు ఈ రకంగా జరగలేదు. దానికి నిదర్శనమే ఈ రోజున 150 మంది పోలీసులు పెట్టించావు, అధికారులందరినీ కూడా నీ చెప్పు చేతుల్లో పెట్టించావు. ఇన్ని చేసినా 7 నుంచి 10 ఓట్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్పులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రానివ్వకుండా చేసి నువ్వు గెలిచినట్టుగా డిక్లేర్ చేయించుకున్నావు. అంటే నువ్వే కాదు, నీతో పాటు ఎంతోమంది కార్యకర్తలను ఇక్కడికి తీసుకొచ్చి ఇంతమంది పోలీసులు, కేవలం 250 మంది ఓటర్స్ ఉన్నటువంటి ఒక సొసైటీ ఎలక్షన్కి ఇంత రాద్ధాంతం చేసావంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అదే అర్థం. ఈ రోజున పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ టైంకి కనీసం నేను ఈ గ్రామానికి కూడా రాలేదు. అంతా అయిపోయిన తర్వాత నీ దౌర్జన్యాలని దాడుల్ని కూడా ఎండగట్టడానికి ఇప్పుడు వచ్చాను నేను. నువ్వు పోలింగ్ స్టేషన్కి దగ్గరలోనే, అదే దగ్గరలో నుండి ఒక ఇంట్లో ఉండి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉందంటే వాళ్ళని ఏ రకంగా తగ్గించాలని నువ్వు చూసావు. అంతేకాకుండా ఎలక్షన్ల ముందే ఏం చేసావు? సుమారు 9 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించేవే. స్థానిక జడ్పీటీసీ నాన్ బెయిలబుల్, ఎంపీటీసీ భర్త మీద నాన్ బెయిలబుల్, అదేవిధంగా ఈ దొడ్డిగుంటకు సంబంధించిన మెయిన్ లీడర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, ఆయన పైన నాన్ బెయిలబుల్, అదేవిధంగా వెంకటాపురం సర్పంచ్ గంగరాజు గారు, ఆయన పైన కూడా నాన్ బెయిల్. అంటే వీళ్ళు ఎవరినే లేకుండా ఏకపక్షంగా చేద్దాం, వన్ సైడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా మెజార్టీ నువ్వు కలగన్నావు. కానీ ఏమైంది? ఈ రోజున ఇక్కడ ఓటర్సు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు లెక్క. ఇన్ని తంటాలు పడినా నువ్వు 5 నుంచి 10 ఓట్లు మెజార్టీతో అంటే నీ వెన్నెముకలో నుంచి వణుకు పుట్టించారు ఇక్కడ ఓటర్స్. అందు గురించి నువ్వు ఇంత కంగారు పడి ఈ రకంగా చేసావు. ఏది ఏమైనా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతమంది పోలీసులను పెట్టినా, ఎంతమందిని అరెస్టులు చేయించినా, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించినా, ఎంతమంది మీద లాఠీ చార్జీలు చేసినా కూడా ఎక్కడా కూడా వెన్ను చూపి పారిపోకుండా నిలబడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా సుభద్రంపేట, వెంకటాపురం, దొడ్డుగుంట, అదేవిధంగా ముకుందరం గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక రకంగా నీకు శాంపులే. రాబోయే రోజుల్లో అంటే నీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఏ రకంగా వ్యతిరేకత ఉందా అన్నది ఇది ఒక సూచిక. రాబోయే రోజుల్లో అసలు సినిమాలు కూడా తొందరలోనే చూస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా.